సమావేశం ఏర్పాటు చేసి డిసెంబర్ నుంచి మార్చి వరకు వారికి వడ్డీ లేని రుణాలు ఇచ్చినటువంటి వడ్డీకి సంబంధించిన నగదును చెల్లించిన విధానం పైన కానీ, అట్లాగే ఈ 100 రోజుల లోపులోనే దాదాపు 30,000 ఉద్యోగాలు, ప్రభుత్వ ఉద్యోగాలు నియామకాలు ఇచ్చినటువంటి పైన కానీ, ఇచ్చిన మాట ప్రకారం పబ్లిక్ సర్వీస్ కమిషన్ ప్రక్షాళన చేస్తామని చెప్పి పబ్లిక్ సర్వీస్ కమిషన్ నియమించడమే కాకుండా ఈ సంవత్సరానికి సంబంధించి జాబ్ క్యాలెండర్ కూడా ప్రకటించినందుకు అంగన్వాడీ వర్కర్స్, ఆశా వర్కర్స్, మధ్యాహ్నం భోజనం వంట చేసేటువంటి మహిళలకు సంబంధించినంతవరకు అంటే రాష్ట్ర వ్యాప్తంగా తీసుకున్నటువంటి ఈ అనేక అంశాలపైన ప్రభుత్వాన్ని ఈరోజు సమావేశంలో పిఈసి సభ్యులందరూ కూడా అభినందించినటువంటి విషయాన్ని ఈ సందర్భంగా మీ ద్వారా తెలియజేస్తా ఉన్నాం. అట్లాగే రాష్ట్రంలో జరగబోయేటువంటి లోక్సభ ఎన్నికలకు సంబంధించి, సాధారణ ఎన్నికలకు సంబంధించి అత్యధిక శాతం సీట్లు గెలవటం కోసం తీసుకోవాల్సినటువంటి చర్యలపైన కూడా సుదీర్ఘంగా చర్చించడం జరిగింది. అందులో భాగంగా దేశంలోనే అఖిల భారత కాంగ్రెస్ కమిటీ తయారు చేసినటువంటి మేనిఫెస్టో, కాంగ్రెస్ పార్టీ పక్షాలను తయారు చేసినటువంటి మేనిఫెస్టోని హైదరాబాద్ దగ్గరలో తుక్కుగూడ ప్రాంతంలో రాజీవ్ ప్రాంగణంలో 6వ తారీఖు నాడు భారీ బహిరంగ సభ ఏర్పాటు చేసి ఆ బహిరంగ సభలో అఖిల భారత కాంగ్రెస్ కమిటీకి సంబంధించి దేశవ్యాప్తంగా తీసుకున్నటువంటి మేనిఫెస్టోకి సంబంధించిన అంశాలని ప్రకటించేటువంటి అంశాన్ని పెద్ద ఎత్తున చేపట్టాలని చెప్పి కూడా కాంగ్రెస్ పార్టీ పక్షాన నిర్ణయం చేయడం జరిగింది. ఈరోజు దేశవ్యాప్తంగా కూడా గతంలో ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ పక్షాన్ని ఏ రకంగా అయితే హామీలు ఇచ్చి అమలు చేస్తూ అభివృద్ధి కార్యక్రమాలను ఉరుకులు పెట్టిస్తూ ఉన్నామో, తెలంగాణ మోడల్గా ఈరోజు దేశవ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని రాష్ట్రాల్లో కూడా, దేశవ్యాప్తంగా కూడా తెలంగాణ మోడల్గా ముందుకు తీసుకొని పోవాలన్నటువంటి ఆలోచన ఈరోజు పెద్ద ఎత్తున ప్రచారం దేశవ్యాప్తంగా జరుగుతూ ఉంది. అటువంటి కార్యక్రమాన్ని తుక్కుగూడలో రాజీవ్ ప్రాంగణంలో పెద్ద ఎత్తున సభ ఏర్పాటు చేసి ఆ సభ ద్వారా తెలంగాణ మోడల్ని దేశానికి తెలియజెప్పటమే కాకుండా ఈ దేశంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత అమలు చేసే కార్యక్రమాలు కూడా ఈ తుక్కుగూడ రాజీవ్ ప్రాంగణంలో అఖిల భారత కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు మల్లికార్జున్ ఖర్గే గారు, అట్లాగే రాహుల్ గాంధీ గారు, మిగతా నాయకులంతా కూడా, సోనియా గాంధీ గారు అందరూ వచ్చేటట్టుగా ఆ సభలో ప్రకటనలు కూడా ఉంటాయి. కాబట్టి పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి కాంగ్రెస్ నాయకత్వం అంతా కూడా ఈరోజు దేశంలో జరిగే ఎన్నికలకి మన దగ్గర నుంచే మేనిఫెస్టో రిలీజ్ చేస్తున్నారు. కాబట్టి ఈ దేశం ఆశ్చర్యపోయేటట్టుగా 6వ తారీఖు నాడు తుక్కుగూడలో పెద్ద ఎత్తున కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, శ్రేణులు కదం తొక్కుతూ పెద్ద ఎత్తున ఈ సభని విజయవంతం చేయాలని చెప్పి ఈ సందర్భంగా మీ ద్వారా రాష్ట్రంలో ఉన్నటువంటి మా కార్యకర్తలందరికీ పిలిపిస్తూ ఉంది. పీస్ ఎక్కడ ఉన్న నాయకుడు అక్కడ ఉన్నటువంటి కార్యకర్తలతో సమావేశాలు ఏర్పాటు చేసుకొని 6వ తారీఖు నాటి సమావేశానికి ఏ రకంగా సమాయత్తం కావాలో నియోజకవర్గాల స్థాయిగా, మండల స్థాయిలో, గ్రామ స్థాయిలో కూడా ఎవరి స్థాయిలో వాళ్ళు సమావేశాలు ఏర్పాటు చేసుకొని 6వ తారీఖు నాటి సభకి ఏ రకంగా మనం కదిలి రావాలని చెప్పే దానిపైన పెద్ద ఎత్తున సభలో సమావేశాలు పెట్టుకొని నిర్ణయం చేయవలసిందిగా కూడా వారందరికీ విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. అట్లాగే ఈ సభ విజయవంతంతో ఢిల్లీలో ఎర్రకోటపై కాంగ్రెస్ జెండాని ఎగరేసేదానికి ఈ తుక్కుగూడ రాజీవ్ ప్రాంగణం నుంచే నాంది పలికేటట్టుగా ప్రతి కాంగ్రెస్ నాయకుడు, కార్యకర్త కదలాలని చెప్పి కూడా ఈ సందర్భంగా పిఈసిలో నిర్ణయం చేసి
మీ ద్వారా వారందరికీ కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. అట్లాగే రాష్ట్రం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత పార్టీ ద్వారా నామినేట్ చేసినటువంటి పార్లమెంట్ సభ్యులకి, ఎమ్మెల్సీలకి, అట్లాగే ఇతరత్ర కార్పొరేషన్ చైర్మన్గా నియమించబడినటువంటి వాళ్ళందరికీ కూడా సమావేశంలో అభినందనలు తెలియజేయడం జరిగింది. మరొక ముఖ్యమైన విషయం కూడా సభలో లోతుగా చర్చించడం కూడా జరిగింది. దానికి సంబంధించి వ్యవసాయ రంగానికి సంబంధించి, రైతు బంధుకు సంబంధించి పెద్ద ఎత్తున రైతులను ఆదుకునే కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు వెనుకంజ వేయదు అని చెప్పేటువంటి కార్యక్రమానికి సభలు ఈ పిఎస్సి సమావేశంలో కూడా లోతుగా చర్చించడం జరిగింది. దాంట్లో భాగంగా మిత్రులందరూ కూడా మీ ద్వారా మేము తెలియజేసేది ఏంటంటే, దాదాపు అంటే కరెక్ట్ లెక్క నేను చెప్తా ఉన్నాను, రైతులందరికీ 5 ఎకరాల వరకు ఇప్పటికే పూర్తిగా రైతు బంధుకు సంబంధించిన డబ్బులు వేయటం జరిగింది. మిగతా అన్నీ కూడా ప్రోగ్రెస్లో ఉన్నాయి. 64,75,000 మంది రైతులకి 5,575 కోట్లు ఇప్పటికే రైతు బంధు రూపేణ వారి అకౌంట్లో వేయటం జరిగింది. ఇక మిగిలి ఉన్నటువంటి అంటే దాదాపు మిగిలి ఉన్నటువంటి కేవలం 5 లక్షల ఎకరాలు మాత్రమే, 5 లక్షల మంది రైతులు మాత్రమే మిగిలి ఉన్నారు. అంటే దాదాపు 65 లక్షల మందికి ఇప్పటికి సంపూర్ణంగా రైతు బంధు అందించాం. మిగిలి ఉన్నది కేవలం 5 లక్షల మంది రైతులు మాత్రమే. వారికి కూడా ఆ ప్రాసెస్ అంతా కూడా మేము కంటిన్యూ చేస్తూ ముందుకు తీసుకుని వెళ్తూ ఉన్నాం. ఉదాహరణకి చాలా సందర్భాల్లో కేటీఆర్ గారు కానీ లేకపోతే టీఆర్ఎస్ పార్టీ సంబంధించిన నాయకులు మాట్లాడుతూ ఉన్నారు, రైతు బంధు వేయట్లేదు, రైతు భరోసా చెప్పారు, చెప్పిన దాని ప్రకారం ఏమీ చేయట్లేదని చెప్తా ఉన్నారు. వారికి నేను చర్చించడానికి చాలా సిద్ధంగా ఉన్నాను. ఆర్థిక శాఖను చూస్తున్నటువంటి వ్యక్తిగా మీకంటే బాగా మేము స్పీడ్గా రైతులకి రైతు బంధు డబ్బులు అందిస్తూ ఉన్నాం. మీరు యాసంగిలో కానీ వానాకాలంలో కానీ ఎప్పుడు కూడా మేము ఇచ్చిన టైం కంటే ముందుగా మీరు ఇచ్చినటువంటి పరిస్థితి లేదు. ఈ రాష్ట్రాన్ని అతలాకుతలం చేసి 7 లక్షల కోట్లు అప్పు చేసి ఆగమాగం చేసిపోతే కూడా మీరిచ్చిన టైం కంటే ముందే మేము రైతులకి రైతు బంధు ఇస్తూ ఉన్నాం. ఒకవేళ ఎవరికైనా చర్చించాలని ఆలోచన ఉంటే టీఆర్ఎస్ పార్టీ నుంచి రైతు బంధు పైన మీరిచ్చినటువంటి సమయం, మేము ఇచ్చిన సమయం లోపల చర్చించడానికి నేను సిద్ధంగా ఉన్నాను. అట్లాగే ఆర్థిక శాఖ నుంచి ఇప్పటివరకు మేము సాధించినటువంటి విషయాలపైన కూడా, అంటే అనేక రకాలైనటువంటి ఇబ్బందులు ఉంటే కూడా ఇప్పటివరకు మేము చేసినటువంటి కార్యక్రమాలు చూస్తూ ఉంటే ప్రజలందరూ కూడా హర్షిస్తున్నటువంటి విషయాన్ని కూడా మేము చెప్తా ఉన్నాం. మొదటి నెల 1 తారీఖు నాడే జీతాలు ఇచ్చినటువంటి దాఖలం కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మొట్టమొదటిసారి జరుగుతూ ఉంది. మీ హయాంలో ఏనాడు కూడా 2019 నుంచి ఏనాడు కూడా మీరు మొదటి నెల జీతాలు ఇచ్చినటువంటి పరిస్థితులు మేము మొట్టమొదటిసారి ఈరోజు 1st నెల జీతాలు ఇచ్చి అటు ఉద్యోగస్తులకి పెన్షనర్స్ కూడా మేము పెద్ద ఎత్తున లబ్ధి చేకూర్చామని చెప్పడానికి కూడా సంతోషిస్తూ ఉన్నాం. అట్లాగే మిగతా అంశాలు జోలికి వస్తుంది. హైదరాబాద్ నగరానికి సంబంధించి మూసీ రివర్ ఫ్రంట్కి సంబంధించి మోడర్నైజేషన్ గురించి, లేకపోతే రిజర్వేషన్ గురించి కానీ, లేకపోతే RRRకి సంబంధించి పెద్ద ఎత్తున దానికి ప్రత్యేకంగా కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన మంత్రులతో కూడా కలిసి
నిధులు తీసుకొని వచ్చి ల్యాండ్ అక్విజిషన్ మొదలుపెట్టే కార్యక్రమాన్ని నిధులు రిలీజ్ చేయటం కానీ, అట్లాగే మిగతా అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించి మేము చేసినటువంటి కార్యక్రమాలు కానీ కేవలం 100 రోజుల్లో మేము ఈ ప్రభుత్వం తరఫున చర్చించడానికి సిద్ధంగా ఉన్నాం. ఒట్టి గాలి మాటలు మాట్లాడుతూ కేటీఆర్ గారిని, లేకపోతే ఇంకా టీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ఇతర నాయకులు కానీ ఏం చేయట్లేదు మీకంటే అన్నీ ఎక్కువ చేసాం, మీలాగా గాలికి వదిలేసిపోవాలని. ఏం చేయట్లేదంటే మీలాగా 7 లక్షల కోట్ల అప్పు ఒక్కటే మేము చేయను. మేమంతా ప్రజలు చేస్తూనే ఉన్నాం. కరువు వచ్చింది, నీళ్ళు లేవని చెప్తా ఉన్నారు. కరువు ఎప్పుడు వస్తుందంటే నీళ్ళు చూసుకోవాల్సిన జూన్ మాసంలో వర్షాలు వచ్చిన తర్వాత ఆ వచ్చినటువంటి నీళ్ళని జాగ్రత్తగా ప్లాన్ చేసుకొని ముందుకు పోవాలి. ఆ ప్రభుత్వం వచ్చిందే డిసెంబర్లో, ఇది మార్చి, ఋతుపవనాలు వచ్చేది జూన్లో. మీ కరువు వచ్చింది ఎప్పుడు? గతంలో జూన్ సమయంలో వర్షాలు పడకపోవటం వల్ల మీరు పాలించినప్పుడు మీరు చేసినటువంటి తప్పిదాలన్నింటినీ కూడా ప్రకృతి కూడా బుద్ధి చెప్పే విధంగా ఎండబెట్టింది రాష్ట్రం. దానివల్ల నష్టం జరిగింది. అయినా మీకు బుద్ధి రాలే. దాన్ని సక్రమంగా ఆ పడ్డ కొద్ది నీళ్ళైనా ప్రాపర్గా వాటర్ మేనేజ్మెంట్ చేసుకుంటూ ముందుకు నడిపించిపోయినట్టయితే ఈ పరిస్థితి వచ్చేది కాదు. మేము ఇప్పటికి కూడా ఉన్న నీళ్ళని జాగ్రత్తగా కాపాడుతూ సాధ్యమైనంత వరకు అందరికీ మంచినీళ్ళు అందించడం కోసం చేసే ప్రక్రియను చాలా లోతుగా రివ్యూ చేసుకుంటూ ముందుకు పోతా ఉన్నాం. ప్లానింగ్ డిపార్ట్మెంట్ నుంచి ఇప్పటికే ప్రతి శాసనసభ నియోజకవర్గంలో అత్యవసరంగా అవసరమైన చోట ప్రతి దగ్గర కూడా ₹1 కోటి తగ్గకుండా అవసరమైతే 3 నుంచి 4 కోట్ల వరకు కూడా ఎక్కడ అవసరమైతే నీళ్లు బోర్లు వేసుకోవడానికి కూడా నిధులు శాంక్షన్ చేసి రెడీ చేసి పెట్టాం. మీలా ఒకటి చేతులు ఊపుకుంటా గాలి మాటలు చెప్పుకుంటూ తిరగట్ల. అవసరమైతే ఎన్నికల కమిషన్కి లేఖ రాసి పర్మిషన్ తీసుకొని జిల్లాల వారిగా డ్రింకింగ్ వాటర్ సంబంధించినటువంటి రివ్యూ ఏర్పాట్లు చేసుకుంటూ ఎక్కడ ఏ ఇబ్బంది వచ్చినా అక్కడికక్కడే నిధులు శాంక్షన్ చేసి మంచినీటి ఎద్దని సాధ్యమైనంత వరకు అధిగమించడానికి తీసుకోవాల్సిన కార్యాచరణ ప్రణాళికని ఈ రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంది, తీసుకుంటుంది, తీసుకోబోతుంది. ఒట్టిగా పొలాల దగ్గర పోయి లేకపోతే ఇంకో దగ్గర పోయి ఇదేంటిపోయింది అదేంటిపోయింది ఎవరు రాలేదు చూడలేదని అంటే ఎవరు రాలేదు చూడలేదు? మా వ్యవసాయ శాఖ మంత్రి గారు 24 గంటలు రైతులతో మాట్లాడుతూనే ఉన్నారు. 24 గంటలు ఏదో ఒక జిల్లాలో వ్యవసాయానికి సంబంధించిన రివ్యూ చేస్తూనే ఉన్నారు. 24 గంటలు ఎక్కడో ఒక జిల్లాలో రైతులతో క్షేత్రస్థాయిలో తిరుగుతూనే ఉన్నారు. ఎప్పటికప్పుడు రైతులకు సంబంధించిన ప్రతి అంశాన్ని అటు కేబినెట్ సమావేశంలో కానీ లేకపోతే వ్యక్తిగతంగా మంత్రులతో కానీ మాట్లాడి ఏ శాఖతో అవసరం ఉంటే ఆ శాఖతో మాట్లాడి సమన్వయం చేసుకుంటూ వ్యవసాయ రంగాన్ని పూర్తిగా రివ్యూ చేసుకుంటూ ముందుకు పోతూ ఉన్నారు. మీలాగా సెక్రటేరియట్లు రాకుండా, ఇళ్లలోంచి బయటికి రాకుండా కేవలం ఏది సోషల్ మీడియాకి మాత్రమే పరిమితమై పాలన చేయట్ల. మేము ప్రత్యక్షంగా ప్రజలతో కలుస్తూ మమేకమైతూ వారి అవసరాలు తెలుసుకుంటూ పాలన చేస్తూ ముందుకు పోతా ఉన్నాం. సో ప్రజలు మీకు చాలా స్పష్టంగా బుద్ధి చెప్పారు. మీరు చేసే తప్పిదాలన్నిటికీ కనీసం ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకొని తప్పు అయిపోయింది, మేము ఇటువంటి తప్పులు చేయటం పొరపాటు అని చెప్పి చేస్తున్నటువంటి ప్రభుత్వాన్ని కనీసం అభినందించాల్సింది పోయి అడ్డగోలుగా మాట్లాడేటువంటి మాటలు కరెక్ట్ కాదని చెప్తా ఉన్నాం. నిన్న మొన్న ఎక్కడో చూశాం, అనేది నా ఇంటికి కూడా పీకలేరు. ఏం మాట్లాడతాడు? చదువుకున్నాడు కదా, ఏం భాషది? మంత్రిగా పనిచేసావు, బాగా చదువుకున్నావు, మీరు చేసిందే తప్పిదాలు, ఫోన్ ట్యాపింగ్, అడ్డగోలు తప్పిదాలు చేస్తుంది. లీగల్ శాంక్టిటీ లేకుండా కావాల్సిన రాజకీయ అవసరాల కోసం, దేశ భద్రతా అవసరాల కోసం వాడాల్సిన
దేశ భద్రతా అవసరాల కోసం వాడాల్సిన దాన్ని పక్కన పెట్టేసి నీ వ్యక్తిగత రాజకీయ అవసరాల కోసం దాన్ని వాడింది కాక మళ్ళీ ఆ నామరూపాలు లేకుండా మీరు చేసినటువంటి పని అంతా బయటపడి ఈరోజు ఎంక్వైరీ జరుగుతూ ఉంటే మా ఇంటికి కూడా పీకలేరంటే ఏంది? భాష ఒళ్ళు రెండు కూడా దగ్గర పెట్టుకొని గౌరవ ప్రతిపక్ష నాయకులుగా మీరు ప్రవర్తించండి. ప్రభుత్వ పరంగా మేము మీలాగా అడ్డగోలుగా తప్పిదాలు చేయం, లేకపోతే మీలాగా అడ్డగోలుగా ప్రతిపక్ష నాయకుల్ని ఇబ్బందులు పెట్టం. కానీ మీరు మాత్రం మీ పరిధి దాటకుండా కనీసం ఎప్పటికైనా గౌరవంగా మెలగాలని చెప్పి ఈ సందర్భంగా నేను ఎత్తు పలుకుతా ఉన్నాను. థ్యాంక్ యూ. గౌరవనీయులు ఆర్థిక శాఖ మార్చులు భట్టి గారు, క్యాంపెయిన్ కమిటీ చైర్మన్ మధు గారు, పెద్దలు సాయి గారు, కైలాష్ గారు, ప్రియమైన పత్రికా విలేకరులు పెద్దలందరికీ హృదయపూర్వక నమస్కారం. భట్టి గారు, రేపు జరుగుతున్నటువంటి 6వ తారీఖున తుక్కుగూడలో రాజీవ్ గాంధీ ప్రాంగణంలో జరిగేటటువంటి మేనిఫెస్టో రిలీజ్కి సంబంధించినటువంటి బహిరంగ సభ గౌరవ రాహుల్ గాంధీ గారి యొక్క సమావేశానికి అధిక ప్రాధాన్యత ఇస్తూ ఎన్నికల ముందు సెప్టెంబర్ 17న జరిగినటువంటి సోనియా గాంధీ గారు 6 గ్యారంటీల యొక్క రిలీజ్ కార్యక్రమం ఎంత మహా అద్భుతంగా జరిగిందో అంతకంటే మిన్నగా ఈనాడు రాహుల్ గాంధీ గారి సమావేశం జరగాలని చెప్పి ఈనాడు పిఎస్సి మీటింగ్లో సభ్యులందరికీ కూడా నిర్దేశించడం జరిగింది. దాని ప్రకారంగా శ్రేణులన్నింటినీ ఉత్తేజపరిచి ఈ ప్రభుత్వం 100 రోజుల పరిపాలనలో సాధించినటువంటి 6 గ్యారెంటీల అమలుతోటి పాటు భారతదేశంలోనే 100 రోజుల్లోనే ఒక మంచి ప్రభుత్వం, సంక్షోభంలో ఉన్నటువంటి ప్రభుత్వాన్ని సంక్షేమ దిశగా తీసుకెళ్తున్నటువంటి ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వం అని చెప్పి దేశవ్యాప్తంగా జాతీయ నాయకులు పొగిడే స్థితికి ఈనాడు తెలంగాణ ప్రభుత్వం తీసుకురాగలిగామంటే అదొక కమిట్మెంట్ తోటి ప్రజలు ఇచ్చినటువంటి ఆ యొక్క ఆశీర్వాద ఫలితంగా వచ్చినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని, కమిట్మెంట్ తోటి చేస్తున్న ప్రభుత్వాన్ని గుర్తించకుండా అధికారం కోల్పోయామనేటటువంటి ఒక దుగ్ధతోటి బీఆర్ఎస్ పార్టీ నాయకులు మొట్టమొదటిసారి వాళ్ళ జీవితంలో వరి పొలంలోకి వెళ్ళినటువంటి సంఘటన కేటీఆర్ గారి జీవితంలో 3 రోజుల క్రితం జరిగింది. అంటే తెలంగాణ ప్రజలు గమనిస్తున్నారు మీ గతం ప్రభుత్వంలో మీరేం చేశారో, ఈరోజు మళ్ళీ మీరు ఏం మాట్లాడుతున్నారు. ప్రకృతి వికటించి వర్షాభావ పరిస్థితులు నెలకొన్నటువంటి, కరువులో ఉన్నటువంటి ఈ రాష్ట్రాన్ని ఇంకా అధోగతి పాలు చేసినటువంటి మీ గత ప్రభుత్వం యొక్క లీలలు. తక్కువ వర్షపాతం ఉన్నప్పుడు, శ్రీశైలం నాగార్జున సాగర్కి నీళ్లు రానున్నప్పుడు మీరు మొదటి పంటకే నీళ్ళు ఇవ్వాల, అంటే వానాకాలం పంటకే నీళ్ళు ఇవ్వనటువంటి ఆ పాలకులు రెండో పంటకి నీళ్ళు ఇవ్వలేదని నెపం ఈ ప్రభుత్వం మీద నెట్టడం అంటే వీరెంత దుర్బుద్ధితోటి, ఎంత దుగ్ధతోటి, ఎంత అధికారం కోల్పోయినటువంటి బాధతోటి మీరు మాట్లాడుతున్నారో మాకు అర్థమవుతుంది, ప్రజలు అర్థం చేసుకుంటున్నారు. మొదటి పంటకే సాగర్లో నీళ్లు లేవని చెప్పి నీళ్లు ఇవ్వలేనటువంటి మీరు రెండో పంటకి నీళ్లు ఇవ్వట్లేదు, పొలాలు ఎండిపోయినాయి అని. పొలాలు ఎండిపోయినాయి కేవలం రైతులు బోర్ల కింద వేసుకున్నటువంటి పొలాల్లో గతంలో మాదిరిగా వారికి ఉన్నటువంటి వ్యవసాయ భూమిని సాగు చేసుకుంటే భూగర్భ జలాలు తగ్గిపోవటం వల్ల పూర్తి స్థాయిలో వాళ్ళు నీళ్లు పెట్టుకోలేకపోవటం వలన చివరి పొలాలు ఎండుతున్నటువంటి మాట వాస్తవం. మొన్న వడగళ్ల వానకు వచ్చినటువంటి 3-4 జిల్లాల్లో వెంటనే ముఖ్యమంత్రి గారు ప్రభుత్వం నిర్ణయం తీసుకొని వాటిని ఎస్టిమేట్ వేసి నష్టపోయినటువంటి ప్రతి రైతుకి రేపో ఎల్లుండో నివేదిక వస్తుంది. నివేదిక రాగానే 10,000 రూపాయల చొప్పున
ఆ రైతుల ఖాతాలో వేసేటటువంటి బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంది. మీరు గత 10 సంవత్సరాల్లో కూడా ఎప్పుడు ప్రకృతి వికటించిన వర్షాభావం వల్ల కానీ వరదల వల్ల కానీ దేని వల్ల నష్టపోయినా కూడా ఎప్పుడూ మీరు ఇన్పుట్ సబ్సిడీ ఇవ్వనటువంటి మీరు ఈరోజు రైతులకి 25,000 ఇవ్వాలని చెప్పేటటువంటి ఒక చేతగాని మాటలు, అంటే ప్రభుత్వాన్ని అప్రదిష్ట పాలు చేసే మాటలు మాట్లాడుతున్నారంటే మీరు గతంలో ఉన్నటువంటి తప్పులు మళ్ళీ మీకే తగులుతాయి. కాబట్టి దయచేసి గౌరవంగా గతంలో మీరు చేయనటువంటి పనులన్నింటినీ కూడా ఈరోజు మా ప్రభుత్వాన్ని చేయాలని కోరుకోవటం మీ యొక్క అధికారం కోల్పోయిన దుగ్ధతోటి చేసే మాటలు తప్ప వాస్తవాలు కావు. అయినా సరే మీకు ఒక ఉదాహరణ చెప్పాలంటే 4-5 సంవత్సరాలు రైతు బంధు ఇచ్చినటువంటి రోజులు మీరు చూస్తే 18-19లో 5 నెలల 11 రోజులు వేశారు రైతు బంధు. అదేవిధంగా 19-20లో 4 నెలల 10 రోజులు వేశారు. 20-21లో 5 నెలల 16 రోజులు వేశారు. 22-23లో కూడా 4 నెలల 28 రోజులు వేశారు. ఇప్పటికి మాది 3 నెలలు. 3 నెలల్లో 92% రైతులకి రైతు బంధు వేశారు బట్టి గారు. అంటే ఎంత నిబద్ధతతోటి మీరు సృష్టించినటువంటి సంక్షోభ రాజ్యంలో కూడా, అప్పుల రాజ్యంలో కూడా, ఖాళీ ఖజానా ఉన్న రాజ్యంలో కూడా 3 నెలల్లోనే 92% వేసాం. ఇంకా కొద్ది మందికి వేయాలి, తప్పకుండా ఆ ప్రాసెస్ కొనసాగుద్ది. ఆ రకమైనటువంటి పరిస్థితులు ఉంటే ఈనాడు వర్షాభావం వల్ల బోర్ల కింద ఎక్కడన్నా ఎండిపోతే దాన్ని పట్టుకొని ఏలాడేటటువంటి మీ దగులుబాజీ చేతగానితనానికి మీరు మర్యాదగా ఉండి రైతులకు భరోసా ఇవ్వండి. ప్రభుత్వం ఏ రకంగా మేము ఇన్పుట్ సబ్సిడీ ఇచ్చి ఆదుకుంటామన్నామో భవిష్యత్తులో ఇటువంటి కెలామిటీస్ వచ్చినప్పుడు తప్పకుండా వాళ్ళు గతంలో ఇన్సూరెన్స్ పథకం ఉండేది, పంటల బీమా పథకం, దాన్ని ఎత్తేసారు. ఇప్పుడు మేము దాన్ని మళ్ళీ రివైవ్ చేసి రైతులు కట్టే ప్రీమియం కూడా మేమే కట్టి ప్రభుత్వం ప్రతి ఎకరానికి పంటల బీమా పథకాన్ని అమలు చేయాలని చెప్పి ఈ రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి గారు కేబినెట్ నిర్ణయం తీసుకుంది. రేపు వానాకాలం నుంచి ఏ ప్రకృతి వైపరీత్యం వచ్చినా ఈ రాష్ట్ర ప్రభుత్వం రైతాంగాన్ని ఆదుకునేటట్టుగా మేము పంటల బీమా పథకంలో చేరదలుచుకున్నాం. దాన్ని అమలు చేస్తాం. ఈ మిగతా కార్యక్రమాలన్నిటికీ రైతుకు కావాల్సినటువంటి విషయాల్లో తెలంగాణ ప్రభుత్వం వెనక్కిపోయే ప్రశ్నే లేదు. మీరు అధికారం కోల్పోయిన బాధతోటి మాట్లాడుతున్నారని చెప్పి మేము భావించినప్పటికీ కూడా మరీ దగులుబాజీతనంగా రైతాంగాన్ని ఇబ్బంది పెట్టేటట్టుగా, రైతు ఇంకా బాధపడేటట్టుగా మాట్లాడటం మీకు సమంజసం కాదు. దయచేసి బీఆర్ఎస్ పార్టీ నాయకులు గతాన్ని గుర్తుంచుకొని ఇప్పుడు ఈ ప్రభుత్వం చేస్తున్నటువంటి చర్యలను సమర్థిస్తూ రైతాంగానికి భరోసా ఇస్తే మంచిదని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నాం. థ్యాంక్ యూ. పరిశీలించమనండి. గతంలో పరిశీలించి సాక్షాత్ ముఖ్యమంత్రి అనౌన్స్ చేసి 650 కోట్లకి అసెస్మెంట్ వస్తే 150 కోట్లు ఇచ్చి తతిమాదాటికి జీవోతోటి సరిపెట్టి మిగతా మూడోసారి కూడా అసెస్మెంట్ కూడా చేయకుండా వదిలేసినటువంటి ప్రబుద్ధులు ఈరోజు పొలాల్లోకి వెళ్ళి పరిశీలిస్తే వాళ్ళు గతంలో ఏం చేశారో రైతులు మర్చిపోలేదు. 10 సంవత్సరాల్లో ఏ కెలామిటీలో కూడా గోదావరి వరదలు వచ్చి సర్వనాశనం అయినా కూడా 1 పైసా ఇన్పుట్ సబ్సిడీ ఇవ్వాల. మొట్టమొదటిసారి ఎన్నికల ముందు 3 నెలల ముందు వచ్చినటువంటి రాళ్లవానకు వచ్చి అనౌన్స్ చేసినటువంటి డబ్బులు కూడా జీవోలకే పరిమితమైన అసెస్మెంట్ కూడా చేయలేదు కనీసం. అటువంటి వ్యక్తులు ఈరోజు వెళ్ళి పరిశీలించినా కూడా ఏం కాదు. వాళ్ళు పరిశీలించకపోయినా మా అధికారులు వెళ్ళి పరిశీలించారు. కరెక్ట్గా 40,000 ఎకరాలు సుమారు రాళ్లవానికి దెబ్బతిందని చెప్పి లెక్క వచ్చింది. రేపు ఎల్లుండో ఆర్థిక మంత్రి గారికి ఇచ్చి ఎకరానికి 10,000 రూపాయల చొప్పున ఈ ప్రభుత్వం వాళ్ళ ఖాతాలో వేస్తుందని చెప్పి మీ ఈ సందర్భంగా మనసు. ప్రాజెక్టులో గేట్లకి నీళ్లు అందకుండా డెడ్ స్టోరేజ్లో పెట్టినటువంటి పెద్ద నీళ్లు అంటే నవంబర్, డిసెంబర్, సెప్టెంబర్, అక్టోబర్లో మొదటి పంట వస్తుంది. జూలై, ఆగస్టులో నాట్లు వేస్తాం కదా, జూన్, జూలైలో. అప్పుడే నీళ్లు వదలలే. అంటే అప్పుడే నాగార్జున సాగర్కి నీళ్లు రాలేదు. మొదటి పంటకు నీళ్లు ఇవ్వాల వీళ్ళు. ఈరోజు గేట్లు ఎత్తితే అసలు గేట్లకి నీళ్లు అందవు, డెడ్ స్టోరేజ్లో ఉన్నాయి. కేవలం మంచినీటికి కూడా ఈరోజు ముఖ్యమంత్రి గారు పిఎస్సి మీటింగ్లో కూడా కర్ణాటక ముఖ్యమంత్రి గారిని ప్రభుత్వాన్ని అడిగి ఒక 10-15 టీఎంసీ తీసుకొని మంచినీళ్ళని నడపాల్సినటువంటి పరిస్థితి ఈ రాష్ట్రానికి వచ్చింది. డెడ్ స్టోరేజ్లో ఆళ్ళు పెట్టేసి గేట్లు ఎత్తమంటున్నారు. ఇది అపహాస్యం.
వాళ్ళ అవగాహన రాహిత్యం. వాళ్ళు కేవలం పవర్ కోసం శ్రీశైలం, నాగార్జున సాగర్ 2 రాష్ట్రాలు విచ్చలవిడిగా నీళ్లు వదిలేసి ఉన్న నీళ్లను కూడా పంటలకు ఇవ్వకుండా పవర్కు వదిలి 2 రిజర్వాయర్లు ఖాళీ చేసి రేపు ఎన్నికల్లో ఎట్లాగూ గెలవట్లేదు కాబట్టి రేపు రాబోయే ప్రభుత్వాన్ని బదనాం చేయొచ్చు అనేటువంటి దురుద్దేశంతో వాళ్ళు ప్రాజెక్టులు ఖాళీ చేసి ఈరోజు ప్రజలను ఇబ్బంది పెట్టేటటువంటి చరిత్ర బీఆర్ఎస్ పార్టీ నాయకులు మర్చిపోవద్దని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నాం. థ్యాంక్ యూ. మొత్తం వాటా ప్రభుత్వమే భరాంచుద్దండి. అది పంటల వారీగా ఉంటుంది. ఆ పంటల వారీ లిస్టు మీకు పంపిస్తాం. ఈరోజు డిస్కషన్ జరిగింది. దాని మీద నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఉంది. థ్యాంక్ యూ. మీడియా మిత్రులందరూ, రాష్ట్ర ప్రజలు కూడా, ముఖ్యంగా మీడియా మిత్రులు, టీఆర్ఎస్ నాయకులు తెలుసుకోవాల్సినటువంటి అంశం ఏంటంటే ప్రాజెక్టులు, నీళ్లు. ఈ నీళ్లు ప్రాజెక్టులు నిండేది ఎప్పుడంటే ఋతుపవనాలు వచ్చినప్పుడు నిండుతాయి. జూన్ మాసంలో ఋతుపవనాలు వస్తాయి. ఇప్పుడు ఉన్నటువంటిది మార్చిలో ఉన్నాం మనం. అంటే గతంలో జూన్ మాసంలో రావాల్సిన నీళ్లు, పడాల్సిన వర్షం ప్రాపర్గా పడలేదు, ప్రాజెక్టులు నిండలేదు. అప్పుడు ఎవరున్నారంటే అధికారంలో? మేమున్నామా? టీఆర్ఎస్ వాళ్ళు ఉన్నారా? వాళ్ళేగా ఉంది. కాంగ్రెస్ వచ్చింది, కరువు వచ్చింది అంటే నీ పుణ్యమే కరువు వచ్చింది. మీ హయాంలోనే చెరువులు నిండలే, కుంటలు నిండలే, ప్రాజెక్టులు నిండలే, వర్షాలు పడలే. అందుకే ఇప్పుడు తుమ్మలాశ్రావు చెప్పినట్టు మీరు మొదటి పంటకే మీరు నీళ్ళు ఇవ్వలేదు. పంటకే నీళ్ళు ఇవ్వలేదు. బుద్ధి ఉండాలి కదా. అంటే ప్రజల్ని ఎంత తప్పుదో పట్టించిన రైతులకైతే వాస్తవ విషయాలు తెలుసు. మీరు చెప్తున్న వాళ్ళు వింటున్నారు అనుకుంటున్నారు, ఏమనరు. రైతు బంధు లేదు. 1,10,00,000 ఎకరాలకి 1,05,00,000 ఎకరాలకి ఇప్పటికీ రైతు బంధు ఇచ్చేసామండి. ఉన్నది 5 లక్షల ఎకరాలు. ఓకే, క్లియర్. 1,10,00,000 ఎకరాలకి 1,05,00,000 ఎకరాలకి ఇప్పటికే రైతు బంధు ఇచ్చేసాం. మిగిలి ఉన్నది కేవలం 5 లక్షల ఎకరాలు. ఓకే అమ్మా, ఆయన ఇప్పుడు మన మంత్రి గారు ఇప్పుడే చెప్పారు, వాళ్ళ హయాంలో అయితే 4 నెలలు, 5 నెలలు, 6 నెలలు దాకా కూడా ఇచ్చేవాళ్ళు కాదు. మేము 3 నెలల్లోనే 1,05,00,000కి ఇచ్చేసాం. అమ్మా ఎవరన్నారు? నో, చాలా పొరపాటు. అంటే మీరు అప్లై చేసుకుని ఉండకపోవచ్చు. నేను ఐఎమ్ టెలింగ్ యూ వెరీ క్లియర్. మళ్ళీ ఒకసారి చెప్తా ఉన్నా మీకు, మీ ద్వారా రాష్ట్రంలో మీలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళకు కూడా చెప్తాం. మీరు ప్రజాపాలనలో అప్లికేషన్స్ పెట్టుకున్నప్పుడు మీ గ్యాస్ సిలిండర్ సంబంధించిన నెంబర్ అయినా తప్పు రాసి ఉండాలి, లేకపోతే మీ రేషన్ కార్డు నెంబర్ అయినా తప్పు రాసి ఉండాలి. ఈ 2 కరెక్ట్ రాసి ఉంటే 100% మీది లిస్టులో ఉంది. ఇప్పటికి కూడా చెప్తా ఉన్నాం, మీరు ఎలిజిబిలిటీ ఉంటే, ఒకవేళ మీది ఆ లిస్టులో రాకుండా ఉంటే స్థానికంగా ఉన్నటువంటి మండల డెవలప్మెంట్ ఆఫీసులో ప్రజాపాలన అధికారిని మేము 24 గంటలు ఉంచాం. మీరు పోయి మళ్ళీ ఆడ అప్లికేషన్ ఇచ్చి దాన్ని రెక్టిఫై చేసుకుంటే ఆటోమేటిక్గా యూ విల్ గెట్ ఇన్ టు దట్ లిస్ట్. కానీ